హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ సాంబార్. కందిపప్పును తీసుకొని బాగా కడుక్కొని దాంట్లో 2 కొబ్బరి ముక్కలు వేసుకొని వాటర్ పోసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి కుక్కర్లో. ఇప్పుడు చింతపండు తీసుకొని దాన్ని బాగా కడిగి దాంట్లో వాటర్ పోసి నానబెట్టుకో. కుక్కర్ 4-5 విజిల్స్ వచ్చాక విజిల్ తీసేసి ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికితే చింతపండుని బాగా పిసికి రసం చేసి దీంట్లో పోసుకోండి. ఈ చింతపండుని ఇంకా పప్పుని ఒక దాంట్లో పోసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు సొరకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కరివేపాకు, ఎండిన మిరపకాయలు తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు బాగా మగ్గాక జీలకర్ర ఆవాలు వేసుకోండి. తర్వాతకి ఎండిన మిరపకాయలు, ఇవి వేగాక ఉల్లిగడ్డ, ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి పసుపు వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోండి. సొరకాయలు వేసుకొని సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేశాక టమాటాలు వేసుకొని కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ సొరకాయలు బాగా కలుపుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న పప్పుని బాగా మసలనివ్వాలి. ఇది బాగా మసిలేటప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ సాంబార్ పొడిని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే కొత్తిమీరని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్న సొరకాయ ఉడికిపోయింది. దీన్ని ఒక కడాయిలో వేసుకోండి. ఇప్పుడు మసలబెట్టుకున్న పప్పుని కూడా దీంట్లో వేసేసుకోండి. రెండింటిని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇంగువ వేసుకొని బాగా కలుపుకోండి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.